హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి ప్రయాణం అనుకుంటే కనుక వీరంపాలెం అయితే వెళ్తున్నామండి. సో వీరంపాలెం టెంపుల్ని అయితే చూసేద్దాం, అందరూ వచ్చేయండి. సో మధ్య మధ్యలో ఇట్లా రోడ్ అందాలు కూడా తీసానమాట. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లు, చక్కగా చుట్టూ ఆహ్లాదంగా ఉండే ప్రకృతి చాలా అందంగా ఉందన్నమాట. సో జామ తోటలు, అలాగే మొత్తం అన్నీ కూడా కోకో తోటలు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయన్నమాట. దారి పొడుగుతా కూడా అవే. చాలా హ్యాపీగా అనిపించింది జర్నీ అయితే. సో చూసారు కదండి, ఇంకోండి జామ తోటలు ఇవన్నీ కూడాని అంటే ఇంకా హ్యాపీగా అనిపించింది జర్నీ. సో ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాం. స్టార్టింగ్ ఇదే అనమాట, వీరంపాలెం టెంపుల్ అనమాట. సో చూసారు కదండి, ఇక్కడే టెంపుల్ స్టార్టింగ్ అనమాట. సో బయట అంతా కూడా ఒకసారి వ్యూ అయితే తీసారనమాట. ఆ గోళ్ళ మీద కానీ అదంతా కూడా చక్కగా పెయింటింగ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, చక్కగా ఉన్నాయి అనమాట. సో ఇక్కడైతే పెద్ద వృక్షం అయితే ఉంది, మన టెంపుల్ కుడి చేతి వైపు అనమాట. సో ఇదంతా కూడా బయట అండి. పార్కింగ్ గుట్ట కూడా అంటే అంటే ప్రత్యేకించి పార్కింగ్ అనేది లేదు, కానీ అక్కడే ఇంకా పెట్టుకోవాలన్నమాట మనం, బైక్స్ అయినా ఏ అయినా సరే. సో ఇక్కడైతే ఇట్లా గేట్లోంచి లోపలికి ఎంట్రీ ఇవ్వగానే మనకి చెప్పుల స్టాండ్ అయితే ఉంటుందండి. ఇక్కడైతే చెప్పులు పెట్టుకునేకు మనీ గట్ట ఏమీ తీసుకుంటలేదు, చక్కగా మనం పెట్టుకుంటమే, మళ్ళీ వచ్చాక మన చెప్పులు మనం రిసీవ్ చేసుకోవడమే. సో అక్కడ ఏమి అదే మనీ కానీ అట్లాంటివి ఏమీ లేవన్నమాట చెప్పులకి. తర్వాత వచ్చేసి సో ఇదంతా కూడా లోపలికి వెళ్ళేవి అనమాట. ప్రతి చోట కూడా చక్కగా మంచి మంచి అన్నీ కూడా సూక్తులు అన్నీ కూడా రాశారండి, భలే అనిపించింది. సో టెంపుల్ మనం గేట్లో స్టార్టింగ్ ఎంట్రీ అవ్వగానే మన లెఫ్ట్ సైడ్ వైపే ఈ టెంపుల్ ఉంటుందన్నమాట, శివాలయం. సో చూసారు కదండి శివాలయం, శివుని కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. చక్కగా కనిపిస్తున్నారు మనకి శివుడైతే. సో ఈ శివాలయం శివాలయం అంటే శివాలయం లోపలికి వెళ్ళేటప్పుడే ఆ పక్కనే మనకి కాళ్ళు అవి కడుక్కోవడానికి అయితే ఉంటాయి అన్నమాట. సో కాళ్ళు కడిగేసుకుని వెళ్ళడమే. తర్వాత ఇక్కడ వచ్చేసి టికెట్లే రాస్తారండి, అక్షరాభ్యాసానికి కానీ అన్నదానానికి కానీ మనం దేనికైనా సరే. సో ఈ ఆలయం వచ్చేసి సాయిబాబా టెంపుల్ అనమాట. ఇవి వచ్చేసి నవగ్రహాలు మీ అందరికీ తెలుసు. శివాలయం మనం ఎంట్రీ అవ్వగానే శివాలయం మనకి మన ఎడం చేతి వైపు నవగ్రహాలు అయితే ఉంటాయి. ఆ ఎడం చేతి వైపే టికెట్లు అవి రాస్తారు. అలాగే సాయిబాబా టెంపుల్ ఉంది అక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సో అక్కడ మన కుడి చేతి వైపు వచ్చేసి పెద్ద శివలింగం అయితే ఉంటుందండి. సో ఆ శివలింగానికి ఇదిగోండి ఇదే, ఆ శివలింగానికి అభిషేకాలు కట్ట అయితే చేస్తున్నారనమాట. సో మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ ఉందండి చక్కగా. మా పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటున్నారంటే దండం పెట్టుకుని వస్తాం మమ్మీ అని చెప్తున్నారనమాట. సో దండం పెట్టేసుకున్నాక మేమైతే అక్కడ ప్రసాదం ఇస్తుంటే తీసుకున్నాము. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఉందండి. శివాలయం ఎడం చేతి వైపే అనమాట. ఇంకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అన్నాను కదా. సో ఇది అంటే చిన్ని గుడే. సో అక్కడ వచ్చేసి సాయిబాబా టెంపుల్ అండి. అదైతే నేను లోపలికి వెళ్ళలేదు, కానీ మీకు చూపించడానికి తీసాను అనమాట. సో చక్కగా డ్రింకింగ్ వాటర్ ఉన్నాయన్నమాట. వేస్ట్ చేయకండి వాటర్ ఎక్కడా కూడా. చక్కగా కూలింగ్ వాటర్ ఉన్నాయి, నార్మల్ వాటర్ కూడా ఉన్నాయన్నమాట, ఎవరికి ఏది తాగితే అది. తర్వాత శివాలయము కుడి చేతి వైపే చక్కగా యాగశాల అయితే ఉందండి. యాగాలు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట అక్కడ. ఇదంతా కూడా అటు సైడ్ నుంచే వ్యూ అనమాట, మన పంచముఖ వినాయకుడు. సో ఎక్కడా లేని విగ్రహం అని చెప్పుకోవచ్చు మనం. తర్వాత వచ్చేసి వాటికి ఎదురుగానే శివపార్వతులు. ఈ విగ్రహం కూడా చాలా పెద్దది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చక్కగా
వీరంపాలెంలో అన్ని విగ్రహాలు కూడా పెద్ద పెద్ద భారీ ఆకృతిలోనే కనిపిస్తాయన్నమాట మనకి. సాయిబాబా విగ్రహం ఉంది, భగీరథుడి విగ్రహం ఉంది, అలాగే శివలింగం చూసారు కదండీ టెంపుల్ పైన. అలాగే శివుడు, పార్వతి ఇలా అనమాట. సో, మనం యాగశాల అన్నాం కదండీ! యాగశాల పక్క నుంచి వెళ్తే యాగశాల పక్క నుంచి వెళ్తే ఈ టెంపుల్ వచ్చేసి బాల త్రిపుర సుందరి టెంపుల్ అనమాట. ఇక్కడ మనకి సెమీ చెట్టు అయితే ఉందండి చక్కగా. సెమీ చెట్టు అంటే మీకు తెలుసు కదా సెమీ చెట్టు గురించి. సో, సెమీ చెట్టు ఉంది. తర్వాత అట్లా కొంచెం స్ట్రైట్‌గా వెళ్తే మనకి ఆ అన్నదానం కూడా ఎదురుంగా ఉంది కదండీ! సో, మనకి అన్నదానం కూడా జరుగుతుందనమాట. నిత్య అన్నదానం జరుగుద్దండి ఇక్కడైతే. చక్కగా నిత్యం పెడుతూ ఉంటారనమాట భక్తులకి. తర్వాతొచ్చేసి మనం ఇంకా యాగశాల నుంచి చిన్న సందుంటుంది. ఆ సందులోంచి మనం వెళ్తే గనక సరస్వతీదేవి ఆలయం అయితే వస్తుందనమాట. సో, అన్ని ఆలయాలు గట్టా అంతా బావుంటుందనమాట. టెంపుల్ అంతా కూడా తప్పకుండా విజిట్ చేసి తప్పకుండా చూడాలి. సో, దీని ప్రత్యేకతలేంటి, విశిష్టాలేంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడొచ్చేసి స్టార్టింగ్ వీడియో వచ్చేసి మామూలుగా జస్ట్ మీకు అంటే అంతా కూడా ఒకసారి తీసాననమాట. అంటే నెక్స్ట్ వీడియో దీని కంటిన్యూషన్ ఉంటుంది. దాంట్లో అయితే మీకు చెప్తాను వీటి విశేషాలు ఇయన్నీ కూడా. సో, సరస్వతీదేవి ఆలయం అయితే చూసారు కదండీ! సో, నేను ఈ వీడియో వచ్చేసి మా పాప అక్షరాభ్యాసం రోజే నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను టెంపుల్ అంతా కూడా. సో, టెంపుల్ అంతా షూట్ చేయాలంటే అసలు ప్రతీది కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. నేను టెంపుల్ అంటే ఏ గుడి గట్ట ఏం వదలలేదులెండి. ప్రతి గుడి ఇక్కడ ప్రతీది క్యాప్చర్ చేశాను. సో, అంతా కూడా నేను క్యాప్చర్ చేశాననమాట ఓపికతో తిరిగి. మీకు నెక్స్ట్ వీడియో కూడా చూస్తే చక్కగా అర్థమవుతుంది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉంటుందనమాట నెక్స్ట్ వీడియోలో వచ్చేసి. సో, ఈ వీడియో ఇక్కడ చూసారు కదండీ! సో, మనకి అద్దంలోంచి భలే కనిపిస్తున్నారు అమ్మవార్లయితే. చక్కగా ఎంత అందంగా ఉన్నారో చూసారండి. ఈవిడే అనమాట బాల త్రిపుర సుందరి దేవి అనమాట. సో, నేను మీకు ఇందాక సెమీ చెట్టు ఉంది కదండీ! సో, అక్కడ ఆ టెంపుల్ అనమాట ఇది. పైకి వెళ్ళి తీశారనమాట. బాల త్రిపుర సుందరి దేవి. సో, ఇక్కడైతే నిత్య అన్నదానం జరుగుద్దని చెప్పాను కదండీ! సో, అన్నదానానికైతే మేము వెళ్ళాము. అంటే గుడి సగం తీసిన తర్వాత మళ్ళీ ఇంకా 12:30 అయిపోయిందని అన్నదానానికి వెళ్ళాం. మిగతాది నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.